తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే చాలామంది నరదృష్టి ప్రభావం ఉండటం వల్ల మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల మనకి ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కొంతమంది కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే ఆ నరదృష్టి అనేటువంటిది ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం ఉంటే అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ ఆస్ట్రాలజీ. అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. నరదృష్టి ప్రభావం జనరల్గా ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఇంపాక్ట్ అసలు ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. నరదృష్టి అనేటువంటి విషయానికి చాలామంది ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ మాట ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా నరదృష్టి వల్ల ఇబ్బంది పడుతున్నామండి. సో దానికి కారణం ఆ యొక్క రకాలు ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఉదాహరణకి నరదృష్టిలో 5 రకాలుగా విభజించబడి ఉంది నాగరాజు గారు. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే సామాన్య నరదృష్టి. సామాన్య నరదృష్టి అంటే ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక ఫోన్ కొనుక్కున్నారనుకోండి, లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఎక్కడైనా ఏదైనా బండి కొనుక్కున్నారు, ఒక శారీ కొనుక్కున్నారు, ఇలాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు మీ మీద ఖచ్చితంగా ఈర్ష, ద్వేషాలు లాంటి చూపులు పడుతూ ఉంటాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నారనో ఏదైనా కావచ్చు. అలాంటి సందర్భాల్లో వచ్చేటువంటిదే సామాన్య నరదృష్టి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే 1 రోజు 2 రోజులు నీరసంగా ఉండడం కానీ, జ్వరం ఉండడం కానీ ఖచ్చితంగా మీరు ఫేస్ చేసే ఉంటారు. తలనొప్పులు కానీ, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చి రాగానే తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది, లేకపోతే కాళ్ళ నొప్పులు రావడం కానీ, వాంతులు, వికారములు అనేటువంటివి, ఏ పని చేయలేకపోవడం అనేటువంటిది చూస్తూ ఉంటారు. కానీ సామాన్య నరదృష్టి ఈజీగానే తెలియకుండానే క్యూర్ అయిపోతుంది. ఎలా ఇంట్లో డైలీ చేసుకునేటువంటి భగవత్ ఆరాధన వల్ల కావచ్చు, లేకపోతే మీరు చేసుకునే మంత్రం వల్ల కావచ్చు, ఖచ్చితంగా మీ యొక్క స్ట్రాంగ్ ఆరా వల్ల కావచ్చు, స్ట్రాంగ్ మైండ్ సెట్ వల్ల క్యూర్ అయిపోతుంది. ఇక రెండవది నాగరాజు గారు, మహానరదృష్టి అని ఒకటి ఉంటుంది. మహానరదృష్టి అంటే ఏమిటి అంటే అప్పటిదాకా పరిస్థితి అంతా ఒకలా ఉంటే మహానరదృష్టి సోకిన తర్వాత నుంచి పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? యాక్సిడెంట్స్ అవ్వడం, అంటే వాహన ప్రమాదములు కావచ్చు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు. కొన్ని సందర్భాల్లో అండి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి, హాస్పిటల్కి తీసుకువెళ్తారు, మొత్తం డయాగ్నోసిస్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉందో కూడా కనబడకుండా అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే హాస్పిటల్కి లక్షల రూపాయలు ధారపోయాల్సిన పరిస్థితులు వస్తాయి. తరువాత ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, గృహ నిర్మాణం అనేటువంటిది జరిగింది, అంతా పూర్తయిన తర్వాత అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడం, ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన తర్వాత కూడా పెళ్లి శుభకార్యాలు ఆగిపోవడం, సడన్గా అప్పుల పాలు, అంటే అపర కుబేరుల్లాగా ఒక స్థాయిలో గ్రోత్, పిల్లలు అందరూ కూడా బాగా ఎదిగిన తర్వాత సడన్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి డౌన్ఫాల్ మొత్తం ఫ్యామిలీ అంతా చూస్తారు. తెలియదు ఏం జరుగుతోంది, అసలు దేనికి ఇలా జరుగుతోంది. అకాల మరణములు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఇంకొకరు అలాగా చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని మహానరదృష్టి అంటారు నాగరాజు గారు. అయితే ఇక మూడవది సంభోగ దృష్టి అని ఉంటుంది. దీనికోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఎవరైనా ఒక భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా ఒక దంపతులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలోకి వాళ్ళ యొక్క అందాన్ని చూసో, లేకపోతే ఎలా అయినా సరే మూడో వ్యక్తి యొక్క దృష్టి కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ పడింది అంటే ఇద్దరి మధ్యలో విభేదాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా అండి. భార్యాభర్తల మధ్యలో భార్య మీద యొక్క సంభోగ దృష్టి పడినా, భర్త మీద సంభోగ దృష్టి పడినా ఈ విభేదాలు స్టార్ట్ అవుతాయి. అనుమానానికి దారితీస్తుంది, అక్రమ సంబంధాలకు దారితీస్తుంది, అది క్రమేపీ ఒకరినొకరు చంపుకోవడానికి కూడా దారితీస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మనం అలాంటివే చూస్తున్నాం కూడా. ఇది సంభోగ దృష్టి వల్ల కలిగేటువంటి ప్రమాదములండి. అయితే నాలుగవది సంతాన దృష్టి. సంతాన దృష్టి అంటే ఏంటి అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ కావచ్చు, అంటే ఈ యొక్క కన్సీవ్ అయినటువంటి వాళ్ళు కానీ, లేదా సంతానం కలిగిన తర్వాత కూడా, కన్సీవ్ అయిన తర్వాత సంతాన దృష్టి అనేటువంటిది పడితే కనుక మధ్యలోనే గర్భము అనేటువంటిది పోవడం, మిస్క్యారీ అవ్వడం, సో అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావడం, అసలు సంతానం కలగకపోవడానికి కూడా కారణం అవ్వడం. కొన్ని సందర్భాల్లో సంతానం కలిగిన తర్వాత అండి వాళ్ళ యొక్క పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే బాగా చదివి ఎదుగుతున్న కొద్దీ ఒక స్టడీ, అంటే ఒక స్కూల్ మార్చిన తర్వాత, కాలేజ్ మార్చిన తర్వాత కంప్లీట్గా చదువును వదిలేసి ఎలా ఉంటుంది అని అంటే వ్యసనాలు, జూదము, చెడు సహవాసము, డైలీ తిరగడము బయట, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే వారి యొక్క భవిష్యంతా కూడా అధోగతి పాలైపోతుంది. దీన్నే సంతాన దృష్టి అంటామండి. ఇంకా చెప్పాలి అంటే చాలామంది పుట్టిన పిల్లలకి మాటలు సరిగ్గా రాకపోవడం, అంగవైకల్యంతో జన్మించడం, ఇవన్నీ కూడా సంతాన దృష్టిలో భాగంగానే కలుగుతూ ఉంటాయి.
ఇక ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది. అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి మీరే ఉన్నారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే నేనున్నాను అని చెబుతూనే నువ్వు ఆ పని చెయ్యకు, ఎందుకు ఆ పని చేస్తే మీరు ఎదుగుతారు, బాగుపడతారనే విషయంతో నువ్వు ఆ పని చేయకు, అక్కడికి వెళ్ళకు, ఓడిపోతావు, నష్టపోతావు అనేటువంటి ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ని మీ మీద రుద్దుతూ మిమ్మల్ని ఆ పని చేయనివ్వకుండా ఆపుతూ ఉంటారు, ఆటంకాలు పరుస్తూ ఉంటారు. మీరేమనుకుంటారంటే దాన్ని మన మంచి కోసమే చెప్తున్నారు కదా, రిస్క్ ఎందుకులే అనేటువంటి ఫీలింగ్తో ఉంటారు. కానీ వాళ్ళు ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద రుద్దుతున్నారనే విషయం మీకు తెలియదు. ఇదే సూక్ష్మ నరదృష్టి అండి. చాలామంది యూత్ కావచ్చు, లేకపోతే విమెన్ కావచ్చు, చాలామంది సూక్ష్మ నరదృష్టి బారిన పడి భర్తతో తగులు పెట్టుకోవడం కానీ, తల్లిదండ్రులతో తగులు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఉద్యోగాలు మానేయడం, వ్యాపారంలో నష్టాలు చూడడం కానీ ఎంతోమంది చూస్తుంటారు. ఇది గుర్తించడం చాలా కష్టం అండి. సో ఈ 5 నరదృష్టి ప్రభావాలు మనిషి మీద ఆ యొక్క పరిస్థితులు బట్టి పడుతూ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 5 నరదృష్టిలో కర్కాటక రాశి వారికి ఏ నరదృష్టి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అండ్ వీరి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్ అసలు ఎలా ఉంటాయి? తప్పకుండా అండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క దృష్టి ప్రభావము అనేటువంటిది సంభోగ దృష్టి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సంభోగ దృష్టి అంటే ఇక్కడ వీళ్ళకి మెరిటల్ లైఫ్లో బాగా గమనించండి అమ్మా, కర్కాటక రాశిలో జన్మించినటువంటి పుష్యమి నక్షత్రం అయినా, లేకపోతే ఆశ్లేష నక్షత్రం అయినా, పునర్వసు నక్షత్రం 4వ పాదం అయినా, లేదా ఎవరైనా సరే ఖచ్చితంగా మెరిటల్ లైఫ్లో మీకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా సంభోగ దృష్టి ఉంది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే బాగా మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు పడుతూ, బయటికి చెప్పుకోలేక ఆ కష్టాలు పడుతూ, అత్తగారితో కావచ్చు, భర్తతో కావచ్చు, ఎన్నో రకాల చిత్రహింసలు పడుతూనే అక్కడే ఉంటున్న వాళ్ళు స్త్రీలు ఎంతోమంది కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి అదొక శాపం లాగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి కారణం సంభోగ దృష్టి కావచ్చండి. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో 3వ వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దృష్టి రూపంలో పడడం వల్ల జరిగినటువంటి పరిస్థితి అండి ఇదంతా కూడా. అండ్ రెండవది మహానరదృష్టి. బాగా గమనించండి, జరిగినటువంటి ఒక 2-3 నెలలుగా డబ్బు అనేటువంటిది విపరీతంగా ఖర్చు అవ్వడము, ఏదైనా శుభకార్యానికి డబ్బులు బాగా ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే వాహనాలు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టడం కానీ, ప్రయాణాలకి ఖర్చు పెట్టడం కానీ, డబ్బు విపరీతంగా ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు పెట్టేటువంటి క్రమంలో చేసేటువంటి పనుల రీత్యా ఎంతో దృష్టి అనేటువంటిది మీరు చూస్తారు. ఇది ఉమ్మడి వ్యాపారం చేసేటువంటి, పార్ట్నర్షిప్లో చేసేటువంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. 100% కర్కాటక రాశి వాళ్ళు మేజర్గా దృష్టి ప్రభావం నుంచి బయటికి రావడానికి, సంభోగ దృష్టి నుంచి బయటికి రావడానికి పౌర్ణమి లేదా అమావాస్య తిథుల్లో మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజ అనేటువంటిది చేయించండి. తరువాత ప్రతి స్త్రీ ఇంట్లో కూడా ఉదయం సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఆదిత్య హృదయం పారాయణ చదవండి లేదా వినండి. అద్భుతమైనటువంటి ప్రభావాలు, ఫలితాలు మీకు కలుగుతాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రధానంగా ఇప్పుడు ఆర్థిక సమస్యలు అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారండి. పరువు నష్టం అంటే ఎలిగేషన్స్ ఎక్కువగా రావడం కావచ్చు, విపరీతమైన ఖర్చులు పెరిగిపోవడం వల్ల డబ్బులు సరిపోక ఈఎంఐస్, లోన్స్ అంటూ ఇబ్బందులు పడడం చూస్తూ ఉంటారు. వీళ్ళైతే గణపతికి లక్ష్మీ గణపతి హోమము అనేటువంటిది చేయించండి. అద్భుతమైన ప్రభావాలు ఉంటాయి. ఇంట్లో స్ఫటిక శివలింగానికి ఆరాధన చేసిన గురుబలం పెరగడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎలా అండి వీళ్ళకి జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఎలా ఉంటుంది? అక్టోబర్ దాకా మితిమీరిన ఖర్చులు తగ్గించుకోవడం కానీ, లేకపోతే ఆరోగ్య పరిస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడము, కెరీర్ పరంగా వృత్తిరీత్యా లేదా వ్యాపారంలో ప్రధానమైన మార్పులు ఏది చేయకుండా జాగ్రత్త పడడము, అక్టోబర్ దాకా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా పరిస్థితులన్నీ కాస్త పర్వాలేదండి. నవంబర్ ఎండింగ్కి వచ్చేసరికి కాస్త ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. శుక్రబలం తగ్గడం వల్ల ఎస్పెషల్లీ విమెన్ అయితే పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ లేకుండా చాలా జాగ్రత్త పడండి. సో ఈ సమస్యల నుంచి బయటికి రావడానికి బొబ్బర్లు అనేటువంటివి ఉంటాయి. అది గోవుకి, ఆవుకి తినిపించడం కానీ, లేదా కేజీంపావు బొబ్బర్లు దానంగా ఇవ్వడం కానీ చేస్తే ఖచ్చితంగా గురు శుక్ర బలాలు పెరగడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చాలామంది వారి జీవితాల్లో ఉండేటువంటిది, కొంతమందికి నెగిటివ్ జరగవచ్చు, కొంతమందికి నరదృష్టి ఎఫెక్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే మా కెరీర్కి ఏదైతే సూట్ అవుతుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకునేటువంటివి ఉంటాయి. నక్షత్రాల పరంగా చూసుకున్నా, రాశుల పరంగా చూసుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకున్నా కూడా
పర్సనల్ చాట్ త్రూనే తెలుస్తుంది. మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళకి ఎలా ప్రాసెస్? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ యొక్క నరదృష్టి అంశము కానీ, రాశికి సంబంధించినటువంటి అంశము కానీ, ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటివండి. అయితే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది. దాంట్లో మీరు ఎలాంటి సమయాల్లో ఇబ్బందులు పడతారు, ఎలాంటి సమయాల్లో మీ మానసిక పరిస్థితుల రీత్యా మానసిక చింతనలు ఎక్కువగా పెరుగుతాయి, శారీరక శ్రమ ఎప్పుడు ఎక్కువగా పెరుగుతుంది, ప్రతి ఒక్కరి చాట్లోనూ ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుందండి. ఈ గ్రహం వచ్చిన తర్వాత ఈ అంతర్దశ కానీ మహాదశ కానీ ఈ టైంలో మీరు ఇలాంటి ఎఫర్ట్స్ పెడితే ఎక్కడికో వెళ్తారు, లేదా ధనం బాగా సంపాదిస్తారు, ఆస్తులు సంపాదిస్తారు, పదవీ యోగం ఉంటుంది, శుభకార్యం పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ టైంలో సంతానం అంతా కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అయితే ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ కోరిక ఏదైనప్పటికీ కూడా దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక పర్సనల్ చార్ట్ త్రూ మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, కమింగ్ 6 months ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.